కొన్ని పరిస్థితులు, కొన్ని ప్రశ్నలు ఇవన్నీ కూడా మన జీవితంలో ఆలోచనలు కలుగజేస్తాయి. ఆలోచనలు మనల్ని సతమతమైపోయేలా చేస్తాయి. భయంతో వణికిపోయేటువంటి స్థితి కానీ, బాధతో కృంగిపోయేటువంటి స్థితి కానీ కలుగజేస్తాయి. వీటన్నిటి మధ్యన నాకు నిరీక్షణ ఉంది, ఆయనే నా నిరీక్షణ, ఆయనే నాకు సహాయమని దేవుని వైపు చూస్తూ నిలబడి ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు సెలవిచ్చేటువంటి మాట, నేను మీ పక్షాన యుద్ధము జరిగిస్తాను, మీ క్రియలకు తగిన ఫలితము నా దగ్గరుంది, దిగులు పడకండి, భయపడకండి, నేను మీతో ఉన్నాను అనని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రశ్నలన్నిటినీ తుడిచివేసేటువంటి జవాబు నా దగ్గర ఉంది, ఆ జవాబును నేను మీకు దయచేస్తాను. ఇంత ఆలస్యమా ప్రభువా అని మీరు అడుగుతున్నారేమో. ఆలస్యం వెనుక బలమైన కారణం ఉంది. మీ విశ్వాస పరీక్షలో మీరు జయించారు, ఇదిగో ఆ ఘనకార్యము మీ ముందుంచుతూ ఉన్నాను, ఇకపై మరెన్నడూ కూడా అవమానమునొందరని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ.